ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చూస్తున్న అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి ప్రతి ఒక్కరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. వీడియో లేట్ అయింది కదా, అందుకే ఈరోజు విషెస్ చెప్తున్నాను. ఇంతకీ మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ రాఖీని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. బై ద వే, విక్కీ అండ్ లక్కీ రాఖీ సెలబ్రేషన్స్ కూడా ఆసమ్, చాలా బాగా చేసుకున్నారు. ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, నాకు కూడా మా అన్నయ్యలు గుర్తొచ్చారు. మా లక్కీ వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుంటే లిటరల్లీ నాకు చాలా మా అన్నయ్యలు అందరూ గుర్తొచ్చారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మిస్ అవుతున్నాను నేను ఈ రాఖీని. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 years నేను రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాను. నా మ్యారేజ్ అయిన కొత్తలో రాఖీ కట్టాను అండ్ 1 year ఏమో ఆ రాఖీ టైంకి లీవ్కి వెళ్ళాం. ఇంకా 5 years నుంచి మా అన్నయ్యలకి రాఖీ కట్టలేదు నేను. ఎనీవేస్, రాఖీ కట్టినా కట్టకపోయినా మా అన్నయ్యలందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను మనస్ఫూర్తిగా. రాఖీ అన్నది మన అన్న తమ్ముడికి మనం కట్టే రక్ష. సో అన్న, చెల్లి, అక్క, తమ్ముడు ఈ బాండ్ అన్నది అన్బ్రేకబుల్. అసలు మనం ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా మనకి ఎన్ని ఉన్నా సరే మన బ్లడ్ రిలేషన్ని ఎవరూ బ్రేక్ చేయలేరు. సో మా అన్నయ్యలందరూ ఎప్పుడు హ్యాపీగా చాలా హెల్తీగా లైఫ్ లాంగ్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ విక్కీ లక్కీ రాఖీ సెలబ్రేషన్స్ చూశారు కదా, అండ్ విక్కీ ఫ్రెండ్స్ కూడా ఎవ్రీ ఇయర్ లక్కీతో రాఖీ కట్టించుకుంటారు. సో ఈ ఇయర్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. లిటరల్లీ ఈ మూమెంట్ కోసం నేను సెకండ్ బేబీ కన్సీవ్ అయినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. అంటే నాకు బేబీ బాయ్ వద్దు, బేబీ గర్ల్ కావాలని. ఆ విషయాలు నేను చెప్పలేను అసలు మాటల్లో. నేను డెలివరీ అయినంత వరకు కూడా నాకు చాలా టెన్షన్, ఎవరు పుడతారని. నేనేమో పాప కావాలని, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీకు బాబాయ్ పుడతారని. సో చాలా టెన్షన్ అసలు నాకు. సో నేనైతే ఎన్నో దేవుళ్ళకి చాలా మొక్కాను పాప పుట్టాలని. బై గాడ్ గ్రేస్ పాప అయితే పుట్టింది ఫైనల్లీ. సో ఇంకా నా డెలివరీ స్టోరీ కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను షార్ట్స్లో part 1 part 2 కింద అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు అయితే రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజు మాకు పవర్ లేదు. ఫ్రైడే నైట్ నుంచే మాకు పవర్ లేదు. సాటర్డే మార్నింగ్ అంతా కూడా లేదు. మార్నింగ్ 11 కల్లా వచ్చింది. సో 11 తర్వాత రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాం. అండ్ తర్వాత మళ్ళీ 1కి తీసేశారు. ఇక్కడ 2 days నుంచి ఫుల్గా వర్షం అయితే పడుతుంది. సో పవర్ అయితే సరిగ్గా లేదు. సో ఆ రోజు నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే మార్నింగే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 11కి స్టార్ట్ చేశాను. సో మటన్ తీసుకొని వచ్చారు. సో మటన్ అయితే కుక్ చేస్తున్నాను నేను లంచ్లోకి. మటన్ కుక్ చేయడానికి మసాలా ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఫస్ట్ అయితే కుక్కర్లో కుక్ చేస్తున్నా. సో కుక్కర్లో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టమాటోస్ వేసి, టమాటోస్ బాగా మగ్గిన తర్వాత మటన్ని వేసుకున్నా. సో మటన్ అయితే ఇది చాలా లేతగా ఉంది. స్నాక్స్ అన్ని పీసెస్ కూడా చాలా మెత్తగానే ఉన్నాయి. ఒక 2-3 బోన్ పీసెస్ ఉన్నాయి. సో మటన్ ఇలానే తెస్తారు మా వారు, ఎందుకంటే పిల్లలు తింటారు కదా. సో వాళ్ళు కంఫర్ట్ కోసం మెత్తగా ఉన్న ముక్కలే తీసుకొని వస్తారు. దగ్గరుండి కొట్టించి మెత్తటి ముక్కలు తీసుకొని వస్తారనమాట. సో మటన్ వేసేసాను కదా, మటన్ ఫ్రై చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసాను నేను. అవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. సో మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ ఒక్కసారి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తాను నేను. ఒక కప్తో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేస్తాను. సో లాస్ట్లో కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకున్నాను. మటన్ మసాలా వేసి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మటన్ ముక్కలు మెత్తగానే ఉన్నాయి కాబట్టి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాం, లేదంటే మళ్ళీ స్టవ్ పైన పెడతాను నేను. 5
5 విజిల్స్కి మటన్ అయితే చాలా బాగా ఉడికింది. సో ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అంతా కూడా. సో నేను ఏం చేస్తానంటే కడాయిలో వేసేసి లాస్ట్లో ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటాను. మటన్ గ్రేవీ ఇంకొంచెం దగ్గరికి అవ్వడానికి ఇంకో 1 మినిట్ కుక్ చేసుకుంటాను. మటన్ తీసుకొని వచ్చాక నాకు గుర్తొచ్చింది, అయ్యో ఇంట్లో బీరకాయలు ఉన్నాయి కదా, కీమా తీసుకొని వస్తే బీరకాయ కీమా చేసుకుందాం, చాలా రోజులు అయిందని. కానీ ఇంకా తీసుకొని వచ్చేసారు కదా, లైట్ తీసుకున్నాను నేను కూడా. అండ్ మీ ఇంట్లో సండే స్పెషల్స్ ఏంటి ఈరోజు? అండ్ నిన్న అందరూ రాఖీలు కట్టారు కదా, కట్నాలు బాగా వచ్చినాయా మీ అందరికీ? జస్ట్ జోక్ చేశాను. సో మన అన్నదమ్ములు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎప్పుడు ఆ బంధాన్ని మనం డబ్బుతో ముడిపెట్టకూడదు. ఈ యొక్క రిలేషన్లో ప్రేమానురాగాలు మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ చూసారు కదా, మటన్ కర్రీ అయితే అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. అండ్ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికింది, చాలా సాఫ్ట్గా ఉంది. ఈరోజు మా లంచ్ చాలా సింపుల్గా వైట్ రైస్ అండ్ మటన్ కర్రీ. లంచ్ చేసేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. గుడ్ ఈవినింగ్ గాయ్స్. కిందకైతే వెళ్తున్నాం. విక్కీకి రేపు స్కూల్లో బ్రెడ్ యాక్టివిటీ ఉందంట. సో బ్రెడ్ తీసుకోవడానికి షాప్కి వెళ్తున్నాం. క్వార్టర్స్ లోపల ఇది ఒక చిన్న షాప్ ఉంది. సో ఏమైనా ఎమర్జెన్సీ కావాలంటే ఈ షాప్కి వచ్చి తీసుకుంటాం. సో ఇంకా బ్రెడ్ తీసుకున్నా, అలానే విక్కీకి లక్కీకి ఒక 2 ఐస్ క్రీమ్స్ తీసుకున్నా. సో ఇంక ఇంటికైతే తీసుకొని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే చాలా మస్కిటోస్ ఉన్నాయి, క్లైమేట్ కూడా బాగాలేదు. సో ఇంకా నేను ఇంటికి వచ్చేసాను. నా ఫ్రెండ్ సున్నుండలు ఇచ్చింది. సో ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం. నేను ఎక్కువగా స్వీట్స్ తినను, నేను స్వీట్స్ తినే బ్యాచ్ అయితే కాదు, చాలా తక్కువ తింటాను. కానీ నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు స్వీట్స్ మీదే ఎక్కువ క్రేవింగ్స్ ఉండేవి. సున్నుండలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఈ సున్నుండలు ఇచ్చింది కదా నా ఫ్రెండ్, తను కూడా ప్రెగ్నెంట్, ఇప్పుడు 7th మంత్ తనకి. ఫ్రెండ్షిప్ డే రోజు తనకి బిర్యానీ పంపించాను, చికెన్ బిర్యానీ. ఇప్పుడు నాకు సున్నుండలు పంపించింది. ఈ క్వార్టర్స్లో మేమిద్దరమే తెలుగు వాళ్ళు ఉన్నాం. సో ఏమైనా షేర్ చేసుకుంటాం. అండ్ నాకు హిందీ వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు, నేను కూడా పంపిస్తూ ఉంటాను. డిఫెన్స్ లైఫ్ ఇలానే ఉంటుంది. కొన్నిసార్లు నాకు చాలా బాధ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫ్యామిలీ అందరినీ మిస్ అవుతాం, ఫెస్టివల్స్ని మిస్ అవుతూ ఉంటాం, ఎవ్రీ మూమెంట్ని మిస్ అవుతాం. అలానే అమ్మ చేతి వంట గుర్తొస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో హార్డ్ టైమ్స్లో, సో ఏదైనా సరే ఇక్కడ మనం కష్టమైన సుఖమైన మనకి మనమే మన లైఫ్ని లీడ్ చేయాలి. సమ్ టైమ్స్ చాలా హార్డ్ అనిపిస్తుంది నాకు, కానీ తప్పదు. హస్బెండ్ ఎంత బాగా చూసుకున్నా కొన్ని హార్డ్ టైమ్స్లో మనకి ఇల్లు, ఫ్యామిలీ వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు కదా. ముంబైలో ఉన్నప్పుడు నేను ఎక్కువగా మిస్ అవ్వలేదు, కానీ ఢిల్లీలో ఉన్నప్పుడు మిస్ అవుతున్నాను. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక 2-3 ఫ్యామిలీస్ తప్ప. సో హిందీ వాళ్ళతో మనం అంత మింగిల్ అవ్వలేము. సో ఎంత వాళ్ళు మాట్లాడినా సరే వాళ్ళతో మనం అంత క్లోజ్గా ఉండలేము. మనకి 2 ఇయర్స్కి ట్రాన్స్ఫర్స్ వస్తూనే ఉంటాయి. మనకి సర్కిల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్తున్నా మనకి న్యూ ఫ్రెండ్స్ వస్తూనే ఉంటారు. సో అందుకనే నా వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, ఎంత మనకి సర్కిల్ తక్కువగా ఉంటే అంత మంచిది. సో హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఏమంటారు మీరు? అతి స్నేహం కూడా మంచిది కాదు అంటారు కదా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో మనకి తెలీదు. సో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. బై ద వే టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక్కడైతే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్లోకి పుల్కా చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ మటన్ కర్రీ ఉంది, సరిపోతుంది. ఇంకా చికెన్ తీసుకొని వస్తానన్నారు. ఈవినింగ్ వెళ్ళి పుల్కా చేసి చికెన్ ఫ్రై చేయమన్నారు. నేనే వద్దని చెప్పాను, ఎందుకంటే మటన్ ఉంది, సరిపోతుంది, మళ్ళీ రేపు మండే. ఇంకా 2 కర్రీస్ ఇప్పుడు ఎందుకు, హెవీ అయిపోతుందని చెప్పి వద్దని చెప్పేశాను. చికెన్ తేవద్దన్నాను. ట్యూస్డే తీసుకొద్ది కానీ ట్యూస్డే చేసుకుందాం మళ్ళీ చికెన్ ఫ్రై పుల్కా అని చెప్పాను. సో ఇంకా తీసుకొని రాలేదు. సో ఇక్కడ నేనైతే పుల్కాలు చేస్తున్నాను. సో పుల్కాలు చేసినప్పుడు నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడ ఈ ఫోన్ వీడియో షూట్ చేస్తాను కదా, ఈ చెయ్యి ఎక్కడ తగిలేసి ఫోన్ పడిపోతుంది అని అదొక భయం. కిచెన్ దగ్గర నేను సెల్ఫీ స్టిక్తో షూట్ చేస్తూ ఉంటాను. సో అది అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే చాలా భయం వేస్తూ ఉంటుంది ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తాను ఇక్కడ ట్రైపాడ్, ఆ చిన్న సెల్ఫీ స్టిక్ని మాత్రం. సో ఇంకా పుల్కాలన్నీ ప్రిపేర్
ప్రిపేర్ చేసేసాను. డిన్నర్కి రెడీ అయిపోయినాయి. సో డిన్నర్ చేసేసి ఈరోజు నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలి. సో మందార పువ్వులు అవి ఉన్నాయి. నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్కి మంచిగా అవుతుంది. సో మార్నింగ్ పెట్టుకోవడానికి అని చెప్పి ఇంకా ఇక్కడ నేను స్టవ్ పైన కొబ్బరి నూనె పెట్టాను. ఇందులో నేను ఓన్లీ మందార పువ్వులు, కరివేపాకు, ఆనియన్ వేసాను. ఇలానే ఒక 4 వీక్స్ నుంచి ప్రిపేర్ చేస్తున్నా. ఎప్పటిదప్పుడే రేపు పెట్టుకోవాలి అంటే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. మార్నింగ్ అది అప్లై చేస్తున్నాను. సో నాకు హెయిర్ ఫాల్ తగ్గింది. సో ఇలా ఒక 3 మంత్స్ కంటిన్యూ చేద్దాం, ఎలా ఉంటుంది రిజల్ట్ అని ఓన్లీ ఈ 3 ఇంగ్రీడియంట్సే వేస్తున్నాను నేను, ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. సో చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. సో ప్రెజెంట్ అయితే మాత్రం హెయిర్ ఫాల్ అయితే తగ్గింది కొంచెం. ప్రీవియస్ డేస్ కన్నా ఇప్పుడు పర్వాలేదు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎండ్కి వచ్చేసాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గైస్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.